వానాకాలం మొదలైంది. హైదరాబాద్ వరద కష్టాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది సర్కార్. సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేలా స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. చినుకు పడితే చిత్తడే, వాన పడితే ఇక వణుకే. ఇది హైదరాబాద్ వాసుల దుస్థితి. వర్షాకాలం వచ్చిందంటే నగరవాసుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లాలంటే ఇక నరకమే. ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వానాకాలం వరికి చెక్ పెట్టేలా ప్రణాళికలు రూపొందించింది. ఈసారి వానాకాలం కష్టాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది జీహెచ్ఎంసీ. ప్రత్యేకంగా 542 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసింది. అందులో మొబైల్ 157, స్టాటిక్ 242 బృందాలు, సిఆర్ఎంపీ రోడ్లపై 29, డిఆర్ఎఫ్ 30 బృందాలు, పోలీస్ శాఖ 13 బృందాలు, విద్యుత్ శాఖ 41 బృందాలు, వాటర్ వర్క్స్ 22 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ సమస్యలన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. నగర వ్యాప్తంగా 125 వరద బాధిత ప్రాంతాలున్నాయి. వాటిని దశల వారీగా తగ్గిస్తూ శాశ్వత పరిష్కారం చూపారు అధికారులు. నాలాల్లో ప్రజలు చెత్త వ్యర్థాలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాల సమయంలో నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. నీళ్లు నిలిచే పాయింట్ల దగ్గర పెద్ద సంపులను ఏర్పాటు చేసి వరద సమస్యకు ఫుల్ గా చెక్ పెట్టారు. విపత్తు సమయాల్లో అత్యవసర సమయం కోసం ప్రత్యేకంగా నెంబర్లు ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ.